తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్స్ లో ఈ నెల 31వ తేదీన ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ పాయిల సత్యరాఘవానీష్ గ్యాస్ట్రో సమస్యలకు ఉచితంగా ఓపీ చూడనున్నారు. గ్యాస్, లివర్, ప్యాంకియాస్, గాల్ బ్లాడర్, కామెర్లు అన్ని జీర్ణాశయ సమస్యలకు చూడబడుతుందని డాక్టర్ పిఎస్ఆర్ అనీష్ తెలియజేశారు. ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, సిటీ స్కాన్ తో పాటు రక్త పరీక్షలకు 50% రాయితీ ఇవ్వబడుతుందని తెలిపారు. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు క్యాంప్ జరుగుతుందని అన్నారు. గ్యాస్ట్రో సమస్యలు ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ నెల 31వ తారీఖున గ్యాస్ట్రో విభాగం సంబంధించిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ మన భీమవరం ఇంపీరియల్ హాస్పిటల్లో నిర్వహించబడుతుంది. ఈ మెగా మెడికల్ క్యాంప్ నందు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా గ్యాస్ట్రో తాలూకు ఇబ్బందులు అన్నిటికీ ఫ్రీగా ఓపీ చూడబడును. ఈ ఓపీ నందు మనకి గ్యాస్ తాలూకు ఇబ్బందులు కానీ, మలబద్ధకం కానీ, నోట్లోంచి బ్లడ్ పడడం, మోషన్లో బ్లడ్ పడడం, పొట్టలో నొప్పి ఉన్న చిన్న పేగు, పెద్ద పేగు ఇబ్బందులు, పచ్చకామెర్లు, లివర్ తాలూకు ఇబ్బందులు, ప్యాంక్రస్ తాలూకు ఇబ్బందులు, అన్ని ఇబ్బందులు కూడా ఫ్రీగా ఓపీ చూడబడును. ఇవే కాకుండా మనకి బ్లడ్ టెస్టుల పైన, సిటీ స్కాన్ పైన, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ లాంటి టెస్టుల పైన కూడా 50% వరకు రాయితీ ఇవ్వబడుతుంది. సో సమస్యలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మెగా మెడికల్ క్యాంప్ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎడ్యు ఐకాన్ ఉత్తమ విద్యావేత్తగా జాతీయ స్థాయి అవార్డును అందుకున్న భీమవరం కాకతీయ మెరిట్ స్కూల్ కరెస్పాండెంట్ అక్కినేని కృష్ణకిషోర్ ను రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అభినందించారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనను సత్కరించారు. విద్యారంగంలో విశేష కృషి చేస్తున్న కృష్ణకిషోర్ ను ఈ ఏడాది స్కూల్ ఆఫ్ వండర్ కిడ్స్, నిషా అపుస్మా, ట్రస్మాతో కలిసి మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ దేశవ్యాప్తంగా అందించే ఎడ్యు ఐకాన్ 25 అవార్డును అందించడం గొప్ప విశేషమని అన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీన విశాఖపట్నంలో జరిగిన ఎడ్యు ఐకాన్ 25లో భీమవరానికి చెందిన కృష్ణకిషోర్ ఉత్తమ విద్యావేత్తగా జాతీయ స్థాయి అవార్డు అందుకోవడం మన జిల్లాకే గర్వకారణమని అన్నారు. రానున్న రోజుల్లో మరెన్నో అవార్డులను అందుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో భీమాల శ్రీరామ్మూర్తి, కె రమేష్, అకాడమిక్ డైరెక్టర్ రమేష్, అభినాథ్, ఎస్కే సలీం, పి అమూల్యరావు, పి రాజబాబు తదితరులు పాల్గొన్నారు. మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో మన కృష్ణకిషోర్ గారికి సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. వీరు ప్రైవేట్ స్కూల్స్ పెట్టి విద్యార్థులకు మంచి బోధన ఇచ్చి మంచి విద్యార్థులను తయారు చేసి ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా తయారు చేసి ఈ దేశానికి అందించిన గొప్ప పేరున్న ఈ కిషోర్ గారికి ఈ అవార్డు రావడం చాలా సంతోషకరం. ఆ అవార్డుకి తగిన ప్రతిభ కూడా ఆయన దగ్గర ఉంది. ఆయన ప్రతిభకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నారు. మల్లా బ్యూరో ఆఫ్ చైల్డ్ డెవలప్మెంట్ వారు ఇస్తున్నటువంటి 2 రాష్ట్రాల మరియు జాతీయ స్థాయిల అవార్డుల్లో ప్రత్యేకించి మన భీమవరం కాకతీయ ఇన్స్టిట్యూషన్స్ అధినేత శ్రీ అక్కినేని కృష్ణకిషోర్ గారికి మరి వచ్చినటువంటి అవార్డుల్లో 116 అవార్డుల్లో మన ఆంధ్రప్రదేశ్ తరఫున 33 ఈయనకి ఈ అవార్డు రావడం జరిగింది. ఇది వరకు కూడా అనేక అవార్డులు సాధించారు ఆయన. మరి మన ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరికీ కూడా ఒక కాన్వెంట్గా ఏర్పాటు చేసి విద్యాబుద్ధులు ఏర్పాటు కాకుండా వాళ్ళందరూ కూడా అనేక అచీవ్మెంట్స్ సాధించిన సంగతి మనకు తెలుసు. అటువంటి కృష్ణకిషోర్ గారికి ఈ విధంగా అవార్డు రావడం చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాం. అవార్డు అందుకోవటం అంటే సహజమైనటువంటి విషయమైనప్పటికీ ఈ అవార్డు వెనక ఒక రిసీవ్ చేసుకున్నామంటే ఒక ఉన్నతమైన సేవ, ఒక బర్డెన్ మాకు ఇచ్చినట్లే. ఇక్కడ ఈ వండర్ కిడ్స్ స్కూల్ అనేటువంటిది వినూత్నమైనటువంటి పద్ధతిలో నేషనల్ వైడ్ నో బుక్ నో రైటింగ్ అనేటువంటి పద్ధతి స్ట్రెస్ ఫ్రీగా ఒక ఉన్నతమైనటువంటిది మల్లా రాము నాయుడు గారు వాళ్ళ ఫ్యామిలీ వైజాగ్లో ప్రవేశపెట్టి ఇలాంటి కాన్సెప్ట్ని త్రూఅవుట్ ఇండియా అంతా కూడా ఉన్నతంగా రీచ్ కావాలన్న ఉద్దేశంతో చేశారు. ఎలా అంటే ఎల్కేజీ యూకేజీ పిల్లలతో సైతం వాళ్ళు క్లాస్ రూమ్లో ఆడుతూ పాడుతూ నేర్చుకుని వాళ్ళు చెప్పేటువంటి విషయాలు న్యూస్ పేపర్ రీడింగ్ 10th క్లాస్ టెక్స్ట్ బుక్లోని విషయాలు కూడా రీడ్ చేస్తున్నారు. 116 మంది మేము అటెండ్ అయితే ఆ రిజిస్ట్రేషన్ సీరియల్ నెంబరు, నేమ్స్, ఫోన్ నెంబర్సు రాసి ఒకసారి పిల్లలకి స్టేజ్ మీద డిస్ప్లే చేశారు. స్టూడెంట్స్ అందరూ అక్కడ కూర్చున్నాక రమేష్ గారు ఫోన్ నెంబర్ ఎంత అంటే చెప్పటం, సీరియల్ నెంబరు 10లో ఎవరున్నారంటే కృష్ణకిషోర్ గారని,
అలాగే ఫోన్ నెంబర్ చెప్పటం, అందరూ 40 మంది పిల్లలు ఒకేసారి చెప్పటం ఎంత మెమరీ అంటే, అదేవిధంగా నెంబర్ని రివర్స్ ఆర్డర్లో కూడా చెప్పమంటే చెప్పారు. అలాంటి ఉన్నతమైనటువంటి విద్యాబోధన, ఇంకా చాలా ఎక్సర్సైజెస్ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సార్ ప్రతి క్లాసు విద్యార్థులు ఎలా ట్రైన్ అయ్యారనేది చూపించారు. అట్లా త్రూఅవుట్ మన ఆంధ్రప్రదేశ్లో కూడా జరగాలని అలాంటి థీమ్ని ఇక్కడ మనం అపుస్మా తరపు సార్ రేపు నవంబర్ 2వ శనివారం నాడు 1500 మంది టీచర్లకి ఉచితంగా మీ సమక్షంలో నిర్వహించాలనుకుంటున్నాం. తప్పకుండా రావాలి. మానవతా సంస్థ భీమవరం శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే సర్వసభ్య సమావేశం వన్ టౌన్లోని ఆర్యవైశ్య వర్తక సంఘ భవనం నందు నిర్వహించారు. ఈ సందర్భంగా శతాధిక వృద్ధులు కలిదిండి వెంకటరామ సోమరాజుని సత్కరించారు. అనంతరం సంస్థ చైర్మన్ బుద్ధరాజు వెంకటపతిరాజు, అధ్యక్షులు చింతలపాటి రామకృష్ణరాజులు మాట్లాడుతూ శాంతి, సేవాభావాలతో సమాజంలో ఆదర్శంగా నిలిచిన శతాధిక వృద్ధులు కలిదిండి వెంకటరామ సోమరాజును సంస్థ ఆధ్వర్యంలో సత్కరించామని, దాతల సహకారంతో ప్రతిభ కలిగిన పేద విద్యార్థులతో పాటు ఇంటర్ చదువుతున్న 6 అంధ విద్యార్థులకు ఫీజులు చెల్లించామని సంస్థ నిర్వహించిన నెలవారీ కార్యక్రమాలను విశదీకరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ గౌరవ డైరెక్టర్ పెన్మిట్స రామ్మోహన్ వర్మ, కో చైర్మన్ కార్మూరి నరసింహమూర్తి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు కలిగొట్ల గోపాల శర్మ, ఎస్కే చాన్ భాషతో పాటు సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఈ వెల్-నోన్ క్రౌడ్ మాస్టర్ ఎప్పుడు మా చిన్నప్పుడు క్రౌడ్ మాస్టర్ అని పేరు మాకు ఎవరికి తెలియదు. సోమరాజు గారు మా అన్నగారికి గురువు, నాకు గురువు, నా కొడుకు గురువు. ఆయన అదే మనకి కోపల్లి విలేజ్కి మొత్తానికే గురువు. ఆయన ఎంతో హై స్కూల్కి ఎంతో సేవ చేసి ఎంతో మాట్లాడతారు. నిజంగా ఆయన మనం సన్మానించుకోవడం మనం ఎంతో గర్వపడాలి. అంత విశిష్టమైన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తి మనం సన్మానించుకుంటున్నాం కనుక మనందరూ హర్షించదగదు. అదే మరి ఈ బ్లైండ్ స్కూల్ దానికి ఇలాగా రమణరాజు గారు ఫోన్ చేసి ఇలా 6 పిల్లలకి ఫీజు కట్టాలి అని చెప్పి అన్నారు. ఆ సమయానికి 6 పిల్లలకి కట్టే స్తోమత నాకు లేక నేను అడిగిన వెంటనే మా ఫ్రెండ్ పత్రికలు రంగనాథు నేను 3 ఇస్తాను అన్నాడు. తర్వాత ఇంకొక వ్యక్తికి ఫోన్ చేస్తే అలాగే రామగారు నేను చేస్తే కాలం లేవు తప్పనిసరిగా ఇస్తా అని చెప్పి కుటుంబంలో ప్రసాదరాజు గారు మా రామాలయంలోనే మాకు అదంతా సెక్రటరీ గారు అయిన గాజరాజు శ్రీనివాసరాజు గారు చెప్పిన వెంటనే డబ్బులు తీసిచ్చింది. మన గురువు గారిని సత్కరించుకుంటున్నామంటే చాలా అదృష్టం మాకు. ఈ భాగ్యం అందరికీ దక్కదు. మరి నాకు నిజంగా చెప్పాలంటే నా చిన్నప్పుడు నా 12 మా ఫాదర్ పోయారు. నాకు అసలు ఎవరు ఏంటన్నది కూడా తెలియదు. తల్లిదండ్రుల తర్వాత ప్రాముఖ్యత ఇవ్వాల్సింది మన గురువుకే. అలాంటి గురువుని మనం సత్కరించుకుంటున్నామంటే చాలా అదృష్టం. మనం కూడా భావితరాల వాళ్ళ పిల్లల వాళ్ళకి మనం ఎన్ని తెలియపరచాలి. నా ఉద్దేశం నెక్స్ట్ మీటింగ్కి మనతో పాటు అవకాశం ఉంటే పిల్లలు కూడా తీసుకొస్తే వాళ్ళు కూడా తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం ఏంటన్నది. అది మనం చెప్పలేదనుకోండి, నాన్నగారు వెళ్ళారు, మీటింగ్ వెళ్ళారు, ఏదో టిఫిన్ తిన్నారు, కాఫీ తాగారు, వచ్చేసారు అనుకుంటారు. రేరెస్ట్ అకేషన్ 100 సంవత్సరాల వ్యక్తిని మనం చూడడం కూడా వెరీ రేరు. ఎక్కడో కానీ మనం చూడడం. అటువంటి అదృష్టం మనకి ఈరోజు ఆయన ఆధ్వర్యంలో మనం చేసుకోవడం అనేది మన సంస్థ యొక్క అదృష్టం, మన భాగ్యం. అలాగే మానవ సేవ మాధవ సేవ. అలాగే పూర్వరావు గారు మానవ సేవతో దేవుడు చూడ ప్రతి శనివారం కూడా నరపూర్ రోడ్లో దుర్గాపురంలో ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడిలో 11 పర్యాయాలు హనుమాన్ సేవిస్తారు. మానవ సేవ కాకుండా దేవుడి సేవలో కూడా ఆధ్యాత్మికంగా కూడా ఆయనంతా సేవలు చేస్తారు. ఆయనకి పెద్ద కోటేశ్వరుడు డబ్బున్న వ్యక్తి కాదు, మంచి మనసు, మంచి వ్యక్తి, మంచి మనసు ఉన్న వ్యక్తి. అంతకంటే గొప్పతనం ఇంకొకటి ఉండదండి. అది మనసు పులకించిపోయేటటువంటి విషయం, ఎవరు కోరనటువంటి విషయం.
ఏదైనా సరే పుట్టుక అనేటప్పటికి అందరూ చేరతారు, దగ్గర వాళ్ళు కూడా మనిషి చైతన్యం లేదు అంటే ఎవరూ రారు. అటువంటి పరిస్థితిలో ఇంత చైతన్యాన్ని కల్పించుకున్నటువంటి మానవతామూర్తులందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటి జీవితం గడుపుతున్న మీ అందరికీ నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మానవతా నాయకులందరికీ, ఈ ప్రాంత నాయకులకు నమస్కారం తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సోమరాజు గారు ఒక 50 సంవత్సరాల ఆత్మీయత నాకు వారితోటి. ఆయన ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు చేసినప్పుడు జీతం తీసుకున్నారో తెలియదు, కానీ పెన్షన్ అంతకంటే ఎక్కువ సంవత్సరాలు తీసుకుంటున్నారు. చాలా అదృష్టం. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మన చంద్రయ్య గారు చెప్పారు, మాట్లాడి చక్కని మాట. శాలరీ కంటే పెన్షన్ చాలా ఎక్కువ రేటు తీసుకుంటున్నాం. అదృష్టం భాగ్యం ఆయనకు భగవంతుడు కల్పించినందుకు మనందరి తరఫున భగవంతుడికి ప్రార్థిస్తున్నాం. ఎందుకంటే అలాంటి అరుదైన విషయం చూడటం మన జీవితంలో చాలా భాగ్యం కూడా, అదృష్టం కూడా. 10 మంది లేకపోతే ఎలాగా కొంచెం ఆ విధంగా మొబిలైజ్ చేయండి అన్నారు. జస్ట్ రామ్మోహన్ గారు కూడా ఇప్పుడు అదే సజెస్ట్ చేశారు. ఒక గ్రూప్ పెట్టామండి దీనికి, ఆత్మీయ సహకార కమిటీ అని మన చాన్ భాష దాని చైర్మన్ అని. దాంట్లో 20 మంది సభ్యులు ఉన్నారు. దానికి ప్రత్యేకంగా ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టాం. ఆ వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ పెట్టినట్టే వారి వీళ్ళని బట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. అందరూ కూడా ఎక్కువ మంది ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఇంతమంది సేవామూర్తులు నోరి వెంకటేశ్వర గారు మరి నెలకి 80,000 రూపాయలు పైబడి ఆయన ఒక 10 మంది టీచర్స్ని పాఠశాలలో లేని కొరత ఉన్న టీచర్స్కి ఇచ్చి ఆయన చేస్తున్నారు. అలాగే అందరూ తలొక రకంగా సేవ చేస్తున్న వారే. మరి ఈ రోజున మన సోమరాజు గారు 100 సంవత్సరాలు శతమానం బహుతేన్ ఆశీర్వదిస్తూ ఉంటారు, కానీ మరి అది ప్రత్యక్షంగా చూడటం అదృష్టం. అది ఇంత ఖర్చు పెట్టారని నాకు చాలా ఆనందంగా వస్తుంది. నేనేం చేసినా అర్థం కావట్లేదు. మీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి నన్ను ఇలా కూర్చోబెట్టారంటే నేను ఏమనుకోవాలో అర్థం కావట్లేదు. మీ అందరూ కూడా మా ఆనందాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఏమీ లేవు. 2 కోట్లు పూజ మీ అందరితో 2 కోట్లు పూజ చేస్తున్నాను. ఆరోగ్యం తేడా లేదు, దేవుడు మర్చిపోయాడు అనుకుంటాను. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక కేంద్రమైన భీమవరంలోని శ్రీ భీమేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆదివారం తూరుపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కోటి బిల్వార్చన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కొత్తలంక నాగులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ గనిరెడ్డి త్రినాథ్, ఉమ్మడి పశ్చిమ, తూర్పు గోదావరి జిల్లాల నుండి విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అనంతరం ప్రసాద వితరణ చేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచారామ క్షేత్రం సోమారామం వద్ద దాతల సహకారంతో అన్నసమారాధన ప్రారంభించిన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ రామాంజనేయులు. 14 నెలలుగా క్లబ్బుల నుండి డబ్బు వసూలు చేస్తున్న వాళ్లు 2 నెలలుగా ఆదాయం రాకపోవడంతో పోలీస్ అధికారిని టార్గెట్ చేశారు మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. భీమవరం మార్కెట్ యార్డ్ లో శ్రీ వాసవి ఆర్యవైశ్య కార్తీక అన్నసమారాధన సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధనను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు సాంప్రదాయబద్దంగా దుర్గా సప్తసతి చండీ హోమం. పద్మశాలీలు సమాజంలో జరిగే సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జీవీ నాగేశ్వరరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.